పాయల్ మరియు అనుష్క అక్కచెల్లెళ్ళు. వారిద్దరూ ఒక పేద కుటుంబంలో పుట్టారు. పాయల్ చామంచాయి రంగులో ఉండేది, కానీ అనుష్క మాత్రం చూడటానికి చాలా అందంగా ఉండేది. ఇద్దరూ ఒకేసారి ఎదిగారు. అనుష్క ఒక తెలివైన, అందమైన మోడర్న్ అమ్మాయి. అందుకే ఒక పెద్దింటి అబ్బాయి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. కానీ పాయల్ పెళ్లి మాత్రం ఒక పేద కుటుంబంలో అయింది. పాయల్ ఎన్నెన్నో కళ్ళకంటూ వారి అత్తగారింటికి వచ్చింది. కాని ఇటుకలు పేర్చి కట్టని ఇల్లే తందయింది. అది చూసి తన కళ్ళలో నీళ్లు తిరిగాయి. కాని మనసులో తన తలరాత ఇంతే అని అనుకుని ఆమె స్వీకరించింది. కాని అక్కడ అనుష్క మాత్రం ఒక పెద్ద ఇంట్లో ఉంటూ చాలా సంతోషంగా ఉంది. ఒకరోజు పాయల్ కాయగూరలు తెద్దామని మార్కెట్కి వెళ్తుండగా, అయితే అటువైపే కారులో వెళ్తున్న అనుష్కకు వాళ్ళ అక్క కనిపించింది. చూడగానే కారు దిగి వచ్చింది. అక్క, ఎక్కడికి వెళ్తున్నావు? ఏం లేదు అనుష్క, కాయగూరలుగాని వచ్చాను. అయినా నువ్వేంటిక్కడ? నువ్వెలా ఉన్నావు? నేను బావున్నానులే. అది రాధాకృష్ణ గుడి పక్కన ఇల్లు ఉంది కదా, అది వినయ్ కొన్నారు. మేము ఇక్కడికే షిఫ్ట్ అయ్యాము. ఇప్పుడు నేను వినయ్తో మూవీకి వెళ్తున్నాను, కానీ మీరు కనిపించారు. మిమ్మల్ని పలకరిద్దామని దిగాను. అయినా మా ఇంట్లో ఇలాంటి పనులన్నీ చేయడానికి ఎవరి దగ్గర టైం లేదు. మా ఇంట్లో ఈ పనులన్నీ పనివాళ్ళే చేస్తారు. నేనైతే చాలా బాగున్నాను. సరే, అయితే లేట్ అవుతుంది. అయినా మీరెక్కడుంటున్నారు? త్రిలోక్పూరి ఊరు, ఆ ఊర్లోనే ఉంటున్నాను. సరే, అయితే నేను ఎప్పుడైనా వీలు చూసుకుని వస్తాను. అప్పుడు మనం అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు. బాయ్. అలా అని అనుష్క తన దారిని వెళ్ళిపోయింది. ఇలానే కాలం గడిచింది. ఒకరోజు పాయల్ తన భర్త ఉమేష్తో ఇలా అంది. ఏమండి, మీరు కొంచెం ఈ గోడకి ప్లాస్టింగ్ చేయించండి. గోడకున్న రంధ్రాల నుండి దోమలు వస్తున్నాయి. ఇంకొన్ని రోజులు ఓపిక పట్టు. నేను రిక్షా లాగడంతో పాటు చదువుకుంటున్నాను కూడా. దేవుడి దయ వల్ల త్వరలోనే ఒక మంచి ఉద్యోగం వస్తుంది. అలా ఇంకొన్నాళ్ళు గడిచింది. ఒకరోజు అనుష్క పాయల్ ఇంటికి వచ్చింది. షార్ట్ డ్రెస్, హై హీల్స్, కళ్ళకు కళ్ళజోడు, చేతిలో గిఫ్ట్లు. ఆమె అలా కారు దిగ్గానే చుట్టుపక్కల వాళ్ళంతా అలా చూస్తూ ఉండిపోయారు. ఆఖరికి తన సొంత అక్కైన పాయల్ కూడా పోల్చుకోలేకపోయింది. అరే అనుష్క, నువ్వా? అయ్యో రామా, నేను అసలు పోల్చుకోలేకపోయాను. మరేం చేస్తాం అక్క, మా డబ్బున్న వాళ్ళ లైఫ్ స్టైల్ ఇలానే ఉంటుంది. సరే, ఇలా డోర్ దగ్గరే నిలబెట్టి మాట్లాడతావా? పద, లోపలికి వెళ్దాం. నన్ను కూడా ఈ రాణిమహల్ చూడ్ని. అనుష్క లోపలికి రాగానే 4 దిక్కులా ఉన్న ఇటుక గోడలను చూస్తూ అలా ఉండిపోయింది. అయితే తను తీసుకొచ్చిన రకరకాల స్వీట్లు మరియు గిఫ్ట్ బాక్సులు ఆమెకిస్తుంది. కొంతసేపటికి పాయల్ తాగడానికి నీరు తీసుకొస్తుంది. ఆమెకు ఆయాసం వస్తుంది. అక్క, నువ్వెక్కడికి వెళ్ళిపోయావు ఇంతసేపు? ఏంటో నువ్వు ఆయాసపడుతున్నావు? వీధి చివరి ఉన్న సర్కారీ కొలాయి ఉంది కదా, అక్కడి నుంచి నీళ్లు తీసుకొస్తున్నాను. సర్కారీ కొలాయి నుంచా? వద్దు బాబు, వద్దు. మళ్ళీ నా కడుపు ఏమైనా అప్సెట్ అయితే? సరే కాని చెప్పు, ఇక్కడేదో కంపు వస్తుందేంటి? అది ఉదయం ఇల్లు అలకాను కదా, కొంచెం పేడ మరియు పువ్వుల వాసనది. యూ, పేడ, ఛీ! మా ఇంట్లో అయితే గ్రెనైటే వేసి ఉంటుంది, అది కూడా కాస్ట్లీది. సరే, మరి వెళ్తాను. అనుష్క, మొదటిసారి మా ఇంటికొచ్చావు, కనీసం టీ అయినా తాగి వెళ్ళు. టీయా? ఈ పేడ అలికిన ఇంట్లో నాకేమీ తినాలని లేదు. అయినా వద్దులే అక్క, నేను టీ తాగడం మానేశాను. అయినా నేనిప్పుడు కేసర్ పిస్తా వేసిన పాలే తాగుతాను. అయినా నేను మీకు సండే మా ఇంట్లో ఉన్న పార్టీకి పిలుద్దామని ఇక్కడికి వచ్చాను. మీరు రావాలి, సరేనా? ఆ విధంగానైనా మా అత్తగారు వెళ్ళి చూస్తారు. అలా అంటూ అనుష్క అక్కడి నుంచి బయలుదేరుతుంది. తను వెళ్ళిపోయిన తర్వాత ఆ డబ్బాని తెరిచి చూస్తే అందులో చాలా ఫుడ్ ఉంది. అయితే తన ఆలోచనలో పడింది, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏం తీసుకువెళ్లాలా అని. సాయంత్రం ఇంటికి వచ్చాక ఉమేష్ ఇలా అన్నాడు. పాయల్, పేదవాడికి ధనికుడికి ఉన్న లైఫ్ స్టైల్లో చాలా తేడా ఉంటుంది. అయినా వాళ్ళు డబ్బున్న వాళ్ళు, మనం పేదవాళ్ళం. వాళ్ళలా మనం ఉండలేము. అలాగే కాలం గడిచింది. అనుష్క ఇంటికి వెళ్ళినప్పుడు ఏం తీసుకువెళ్లాలా అని పాయల్ ఆలోచిస్తుంది. అయితే ఇప్పుడు గుర్తొచ్చింది, అనుష్కకి పాయల్ చేసిన లడ్డు అంటే చాలా ఇష్టమని. అయితే అనుష్క కోసమని బోల్డ్ లడ్డూలు చేస్తుంది. మరుసటి రోజు ఉదయం అనుష్క ఇంటికి అవి తీసుకువెళ్తుంది. అయితే అక్కడ తను చూస్తుంది, అనుష్క తన ఇంద్రభవనం లాంటి ఇంట్లో హాయిగా ఒక పెద్ద సోఫాలో కూర్చుంది. తన జీవన విధానం చూసి పాయల్ అవాక్కయింది. పాయల్ అనుష్కని పిలిచింది. అనుష్క ఆమె వైపు చూసి చాలా కోప్పడింది. ఓఫో అక్క, నాకు తెలిసి మీరు పేదవాళ్ళని, కానీ పెద్దవాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఎలా తయారవ్వాలో నీకు తెలీదా అక్క? తక్కువలో తక్కువ కనీసం ఒక జత బట్టలైనా కొనుక్కొని వేసుకోవాల్సిందే. మీకన్నా మా పని మంచి బాగుంది. అప్పుడే అక్కడికి అనుష్క అత్తగారింటి వాళ్ళు వచ్చారు. అనుష్క, నేను నా చేతులతో నీకోసం ఈ లడ్డూలు చేసి తీసుకొచ్చాను. ముందు వేరక్క, ఇప్పుడు నేను చాలా డబ్బున్న దాన్ని. వెళ్ళు ఇక్కడి నుంచి. ఎప్పుడైతే ఈ పేద లైఫ్ స్టైల్ పోతుందో అప్పుడే మళ్ళీ నా దగ్గరికి రా. నువ్వు కోడలా, ఎందుకు అసలు ఇలాంటి పేదవాళ్ళని మన పార్టీకి పిలిచావు? అనుష్క, నువ్వు ఇక్కడి నుంచి చాలా తీసుకెళ్లావు కదా, చూడు నీకోసం ఆ చెత్త లడ్డూలు తీసుకొచ్చారు. అంతటి అవమానం చూసిన తర్వాత పాయల్ అక్కడి నుంచి ఏడ్చుకుని వెళ్ళిపోతుంది.
3 సంవత్సరాల తర్వాత అక్కాచెల్లెలిద్దరికీ డెలివరీ అవబోతుంది. పాయల్ని ఉమేష్ ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే అదే టైంలో అనుష్కని కూడా ఒక ఖరీదైన ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్తారు. కానీ ప్రైవేట్ హాస్పిటల్ చాలా దూరం కాబట్టి అక్కడికి వెళ్ళడం అవ్వదు. వాళ్ళు కూడా అనుష్కని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొస్తారు. డాక్టర్ పాయల్తో ఇలా అంటారు, కంగ్రాచులేషన్స్, మీకు కవలలు పుట్టారు. అది విన్న పాయల్ ఉమేష్ చాలా సంతోషించారు. కానీ ఆ పక్క రూమ్లో ఎవరో ఏడుస్తున్నట్టు వినిపించింది. పాయల్ కర్టన్ తీసి చూస్తే అనుష్క తన ఎదురుగా స్పృహ తప్పి ఉంది. వినయ్ వాళ్ళ అమ్మ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. అమ్మా, తను స్పృహలోకి వచ్చిన తర్వాత తన పిల్లల గురించి అడిగితే నేనేం చెప్పాలి? నీ కొడుకు చనిపోయి పుట్టాడనా? తనింకా తల్లి కూడా కాలేదు. లేదు నాన్న, ఇలా అయ్యిందని తెలిస్తే తన షాక్కి గురవుతుంది నాన్న. లేదా తను శాశ్వతంగా కోమాలోకి వెళ్ళిపోతుంది. అందుకే డాక్టర్ గారు తనకేమీ చెప్పొద్దని అంటున్నారు. లేదమ్మా, నాకు అనుష్కని కోల్పోవాలని లేదు. వాళ్ళ మాటలు విన్న పాయల్ మరియు ఉమేష్ ఒకరినొకరు చూసుకున్నారు. మరియు ఒక నిర్ణయం తీసుకున్నారు. పాయల్ ఒక బిడ్డని ఎత్తుకొని వినయ్ దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది, వినయ్, నాకు కూడా నా చెల్లిని కోల్పోవాలని లేదు. మేము మీ మాటలన్నీ విన్నాము. నేను కవలలను కన్నాను. అందులో ఒక్కరిని నువ్వు పెంచుకో. కానీ అనుష్కకి మాత్రం తన కొడుకేనని చెప్పు. నేను పేదదాన్నే, కానీ బాధ అందరికీ ఒకేలా ఉంటుంది కదా. నా బిడ్డను పెంచినప్పుడు మాత్రం వాడికి ధనం మరియు పేదరికం రెండిటి గురించి చెప్పు. వాడు పేదవాళ్ళ గురించి కూడా అర్థం చేసుకునేలా ఉండాలి. అనుష్కకి స్పృహ వచ్చింది. ఆమె వాళ్ళ మాటలన్నీ విన్నది. ఆమె చేతులు జోడించి పాయల్ వైపు చూస్తూ ఏడవడం మొదలుపెట్టింది. నన్ను క్షమించా అక్క, నేను మిమ్మల్ని అనరాని మాటలన్నీ అన్నాను. నేనన్న మాటలకి ఇదే దేవుడు వేసిన శిక్షేమో. నా బిడ్డను నా నుండి లాక్కున్నాడు. నేను ఎప్పటికీ తల్లి కాకుండా నాకు జీవితానికి సరిపడా శిక్ష వేశాడు. అక్క, ఈ బిడ్డను నా బిడ్డ అనుకుని పెంచుకుంటాను. ఇలా అయినా నేను చేసిన పాపాలన్నీ కడుక్కుంటాను. నాది కాదు చెల్లి, నీ బిడ్డ. ఈ రోజు నుండి వాడు నీ కొడుకు. ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఒకరినొకరు పట్టుకుని ఏడుస్తారు. ఈ రోజు కన్నతల్లి ప్రేమ, డబ్బు మరియు పేదరికంకున్న అడ్డుగోడను తొలగించింది. ఆర్తికి చిన్నప్పటి నుండి కష్టాలే. ఎవ్వరి ప్రేమ దొరకదు, ఎందుకంటే తను నల్లగా ఉంటుంది. మరోవైపు ఆర్తి అక్క పాయల్కి అన్నీ లభిస్తాయి. తను తెల్లగా ఉంటుంది. తల్లిదండ్రులు చాలా ప్రేమగా చూసుకుంటారు. ఇప్పుడు ఇద్దరు పెళ్లిళ్ళకి పాయల్కి 1,00,000 రూపాయల లెహంగా కొంటే ఆర్తికి ఏమీ కొనరు. అప్పుడు ఆర్తి కూర్చుని ఇలా ఆలోచిస్తుంటుంది, నా దగ్గర ఏమీ లేవు, పెళ్లి లెహంగా కూడా లేదు, నేనేం వేసుకుని మండపానికి వెళ్ళాలి? ఆర్తి దగ్గర లెహంగానే కాదు, కనీసం ఒక మంచి చీర కూడా ఉండదు. చిన్నప్పటి నుండి ఇదే పరిస్థితి. ఆర్తి తల్లి ఆర్తిని జన్మనిస్తూనే చనిపోతుంది. ఆర్తి నల్లగా పుట్టడం చూసి వాళ్ళ నాన్న ఇలా అంటాడు, అరే, ఇది కోకిల కంటే నల్లగా ఉంది, ఏంటి ఇలాంటి పిల్లని కనింది? హరీష్కి ఆర్తి నచ్చలేదు. నల్ల కూతురు ఇష్టం లేనందున అతను 1 వారంలోనే మరో పెళ్లి చేసేసుకుంటాడు. ఆర్తి సవతి తల్లి పేరు రత్న. రత్న 1 సంవత్సరంలోనే తెల్లని ఆడపిల్లకి జన్మనిస్తుంది. దాంతో హరీష్ ఆనందానికి హద్దే లేదు. ఇది కదా కావాల్సింది, కూతురు పుడితే తెల్లగానే పుట్టాలి, నల్లగా కుక్కలు కూడా కంటాయి. హరీష్ తనకి పాయల్ అని పేరు పెట్టి చాలా ప్రేమగా చూసుకుంటుంటాడు. ఆర్తికి కేవలం శోకమే మిగులుతుంది. తన సవతి తల్లి ఇలా అనేది, నీ మోహం చూస్తేనే నా ఆకలి చచ్చిపోతుందే, భోజనాలు చేసే సమయంలో నా ముందుకు రాకు. రత్న, హరీష్ మరియు పాయల్ ముగ్గురు కలిసి భోంచేస్తూ ఉండేవారు. కానీ ఆర్తిని అక్కడికి రానిచ్చేవారే కాదు. తను వంటింట్లో కూర్చుని తినేది, అది కూడా సద్దన్నం. ఆర్తి రోజు ఏడుస్తూ తల్లిని గుర్తు చేసుకుంటూ ఉండేది. అమ్మా, నన్ను నీతో పాటు ఎందుకు తీసుకెళ్ళలేదమ్మా? నాకు కూడా నీ దగ్గరికి రావాలనుంది. భగవంతుడా, నన్ను పైకి తీసుకెళ్ళిపో, నాకు మా అమ్మ కావాలి. ఒకవైపు రంగు తక్కువ, మరోవైపు సవతి తల్లి. ఇలాంటి అమ్మాయిల జీవితంలో కేవలం దుఃఖం మాత్రమే ఉంటుంది. ఈ సంగతి ఆర్తికి ముందే అర్థమవుతుంది. అలా తను పెరిగి పెద్దవుతుంది. పాయల్ని చాలా గారాబం చేస్తారు. దాంతో తను పొగరుగా మారుతుంది. ఇద్దరు అక్కా చెల్లెళ్ళు పెళ్లి వయసుకొస్తారు. ఇంట్లో పాయల్ పెళ్లి చర్చలు జరుగుతూ ఉంటాయి. బంగారు తల్లి, నీకు పెళ్లి వయసు వచ్చేసిందమ్మా, కాబట్టి నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఆ తర్వాత నీకు పిల్లలు పుడతారమ్మా. అమ్మా, నువ్వు కూడానా? నా కూతురు సిగ్గుపడుతుందే. అప్పుడే అక్కడికి ఆర్తి వచ్చి, అవును చెల్లి, నువ్వు చాలా అందంగా ఉంటావు.
ఆర్తిని చూసి పాయల్కి కోపం వస్తుంది. వచ్చేసావా? మమ్మల్ని ఆనందంగా ఒక్క నిమిషం కూడా ఉండనివ్వవు కదా, దరిద్రపు చండాల మొహం వేసుకుని. కానీ చెల్లి, ఇప్పుడు నేనేమన్నాను? ముందు నువ్వు నన్ను చెల్లి అని పిలవడం మాని. నేను నీ చెల్లిని కాను, నువ్వు ఈ ఇంటి పని మనిషివి. నేనొక పని మనిషికి చెల్లిని కాదు. పోవే ఇక్కడి నుండి, వెళ్ళి వంట చేయి. భోజనం అంటే గుర్తొచ్చింది. రేపు పాయల్ని చూసుకోవడానికి అబ్బాయి వాళ్ళు వస్తున్నారు. ఆర్తి వాళ్ళ కోసం రకరకాల వంటలు చేయాలి, అర్థమైందా? అలాగే నాన్న. ఆర్తి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు పాయల్ని చూసుకోవడానికి అబ్బాయి వాళ్ళొస్తారు. అబ్బాయి పేరు అశోక్. అశోక్ అతని తల్లితో కలిసొస్తాడు. వాళ్లతో పాటు వాళ్ల పనివాడు రఘు కూడా వస్తాడు. అశోక్ తల్లి జానకి నవ్వుతూ ఇలా అంటుంది. హరీష్ గారు, మాతో పాటు మా పనివాడిని కూడా తీసుకొచ్చాం. మీకేమీ ఇబ్బంది లేదు కదా? అదేంటంటే వాళ్ళు లేకుండా మేము ఎక్కడికి వెళ్ళలేం. అయ్యో పర్వాలేదు, అలా ఏమీ లేదండి. రండి రండి, లోపలికి రండి. జానకి, అశోక్, రఘు లోపలికొస్తారు. రఘు తన చిన్నప్పటి నుండి వాళ్లతోనే కలిసుంటాడు. జానకి మరియు అశోక్ సోఫాపై కూర్చుంటారు. రత్న పాయల్ని తీసుకుని వస్తుంది. వాహ్, పాయల్ చాలా అందంగా ఉంది. ఏంట్రా అశోక్, మొదటి చూపులోనే నచ్చేసిందా? వాళ్ళందరూ కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి ఆర్తి భోజనం తీసుకొస్తుంది. ఇదిగోండి, మీకోసం భోజనం తెచ్చాను, త్వరగా తినండి, లేదంటే చల్లారిపోతుంది. హరీష్ గారు, తనెవరు? అది తను మా ఇంటి పని మనిషి. అవునా? పాయల్, నీకు వంట చేయడం వచ్చు కదా? పాయల్కి వంట చేయడం రాదు కాబట్టి మౌనంగా ఉండిపోతుంది. జానకి మరియు అశోక్ ఆర్తి చేసిన భోజనం తిని వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. ఆహా, భోజనం చాలా రుచిగా ఉంది. కానీ హరీష్ గారు, ఇది మీ పని మనిషి చేసినవా? కానీ నాకు మీ కూతురు చేత్తో వండినవి తినాలనుందే. అదేంటంటే మా కూతురికి వంట చేయడం రాదండి. అయితే ఈ పెళ్లి జరగదు. పెళ్ళయ్యాక మేమేం తింటాం మరి? అప్పుడే హరీష్ బుర్రలో ఒక ఐడియా వస్తుంది. మనం రఘుకి ఆర్తినిచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది? అప్పుడు ఆర్తి కూడా మీ ఇంట్లోనే ఉంటుంది, ప్రతిరోజు మంచి మంచి వంటలు వండి పెడుతుంది. అందరూ పెళ్లి కొప్పుకుంటారు. కానీ ఒక్కరు కూడా ఆర్తి, రఘుల అభిప్రాయాలు అడగరు. ఒకే దెబ్బకి రెండు పిట్టలు. కట్నం ఇవ్వకుండా ఆర్తికి పెళ్లి జరిగేది కాదు. కానీ ఇప్పుడు ఆర్తిని పంపించేయడానికి హరీష్కి ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా పోయింది. పెళ్లి తేదీ దగ్గర పడుతుంది. పెళ్లికి పాయల్ ₹1,00,000 లెహంగా కొనుక్కుంటుంది. అప్పుడు ఆర్తి, నాన్నా, నా కోసం మీరు లెహంగా కొనలేదా? నువ్వు లెహంగా వేసుకుని ఏం చేస్తావు? పని మనిషికి లెహంగా కావాలంట. అందరూ నవ్వుకుంటారు. కానీ ఆర్తి మాత్రం పెళ్ళనేది జీవితంలో ఒకేసారి అవుతుందని ఆలోచిస్తుంది. నాకు కూడా లెహంగా కావాలి. ₹1,000 లెహంగా అయినా పర్వాలేదు. నీకోసం ₹1 కూడా ఖర్చు పెట్టను. లెహంగా కావాలంట. అసలు నువ్వు ఆఫ్రికా జంగల్లో ఉండాల్సింది. ఇక పెళ్లి రోజు రానే వచ్చింది. పాయల్ లెహంగా వేసుకుని తయారవుతుంది. కానీ ఆర్తి దగ్గర వేసుకోవడానికి ఏమీ లేవు. తల్లి ఫోటో ముందు నిల్చుని తను ఏడుస్తూ ఉంటుంది. అమ్మా, నా పెళ్ళి ఇలానే అవుతుందా? ఒక లెహంగా లేదు, ఏమీ లేదు. నన్నెందుకు ఇక్కడ వదిలి వెళ్ళిపోయావమ్మా? జవాబు చెప్పు. అప్పుడే సడన్గా ఆర్తికి తల్లి గొంతు వినిపిస్తుంది, ఏదో ఆకాశవాణిలాగా. తల్లి, నేను మీ అమ్మని. నీ గురించి నేను తప్పకుండా ఆలోచిస్తానమ్మా. మంచం కింద ఒక ట్రంక్ పెట్టుంది. దానిలో నా పెళ్లి లెహంగా ఉంది. దాన్ని తీసి వేసుకో తల్లి. అమ్మా, ఎక్కడున్నావమ్మా నువ్వు? నీ మనసులో ఉన్నానమ్మా. త్వరగా ఆ లెహంగా వేసుకో. ఆర్తి మంచం కింద ఉన్న ట్రంక్ పెట్టి తీసి దానిలో ఉన్న లెహంగా వేసుకుంటుంది. వేసుకోగానే చమత్కారం జరుగుతుంది. ఆర్తి తెల్లగా మారిపోతుంది. తనని తాను అద్దంలో చూసుకొని మతిపోతుంది. నేనెంత అందంగా ఉన్నానేంటి? కానీ ఎలా? ఇది అమ్మ ప్రేమ తల్లి. వెళ్ళి ఇప్పుడు పెళ్లి మండపంలో కూర్చో. పెళ్లి మండపంలో అశోక్ ఉంటాడు. పక్కనే రఘు కూడా నిల్చునుంటాడు. పాయల్ మండపానికి చేరుకుంటుంది. ఆ తర్వాత ఆర్తి కూడా వస్తుంది. ఆర్తిని చూసి అందరికీ మతిపోతుంది. ఏంటి, ఆర్తి ఇంత తెల్లగా ఎలా అయింది? అదేంటి, ఈ పని మనిషి ఇంత అందంగా ఎలా అయింది? తను పాయల్ కంటే బావుందే. ఆర్తి రఘు చెయ్యి పట్టుకోగానే సడన్గా రఘు కూడా తెల్లగా పొడుగ్గా మారిపోతాడు. అప్పుడు అతను ఇలా అంటాడు. సార్, నాకు ఏమైందో తెలియదు కానీ నేను ఇప్పటి నుండి మీ దగ్గర అస్సలు పనిచేయలేను.
రఘు మరియు ఆరతి అక్కడి నుండి పారిపోయి ఒక టెంపుల్లో పెళ్లి చేసుకుంటారు. ఇటు జానకి మరియు అశోక్లకు ఆరతి హరీష్ పనిమించి కాదు కూతురని తెలియగానే వాళ్ళు ఆ పెళ్లికి అస్సలు ఒప్పుకోరు. పాయల్ మనసు విరిగిపోతుంది. తన తల్లి ఆశీర్వాదంతో ఆరతి తన భర్త రఘుతో కలిసి దూరంగా వెళ్లి బ్రతుకుతుంది. వాళ్ళిద్దరూ లెహంగాలు కుట్టి అమ్ముతూ ఉంటారు. ఈ విధంగా వాళ్ళిద్దరూ ఒక ప్రశాంతమైన జీవితం జీవిస్తుండగా ఇటు పాయల్కి పెళ్లే అవదు. తను ఆ 1,00,000 రూపాయల లెహంగాతో కన్యగానే మిగిలిపోతుంది. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే ఉండండి బెస్ట్ బడీస్.